మిత్రులారా నమస్తే. కొన్ని సినిమాలు ఎప్పటికీ ఎవ్వరూ కూడా రీమేక్ చేయలేరండి. ఉదాహరణకి షోలే. షోలే వచ్చి ఎన్నాళ్ళయింది? నిన్నటికి 50 సంవత్సరాలు. 1975 ఆగస్ట్ 15th రిలీజ్ చేశారు. ఇప్పటికీ 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ సినిమా కోసం పనిచేసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా జావేద్ అఖ్తర్ ఇప్పటికీ ఆయన ఆ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. నేను నా బాల్య జ్ఞాపకాలను పోగేసుకుంటే సినిమాలతో నాకు డిఫరెంట్ జోనర్స్లో నాకు బాగా నచ్చినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. సో ఈ జోనర్లో షోలే లాంటి సినిమా ఎప్పుడు చూసినా చూడాలనిపిస్తుంది. అయితే ఈ షోలేకి సంబంధించినటువంటి కొన్ని ఎనెక్డోట్స్ మీతో పంచుకోవాలని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఈ సినిమా ఇంత గొప్పగా ఇప్పటికీ కూడా ఎందుకు అందరూ తలుచుకునేటట్టుగా ఈ సినిమా నిలిచింది అనేది ఒక విషయము. ఇంకొకటి, ఈ సినిమాకు రామాయణానికి ఒక పోలిక ఉంది. ఆ పోలిక కూడా మీకు నేను చెప్తాను. సో ముందు అసలు ఈ సినిమా ఎందుకు ఇంత గొప్పదయింది అంటే, చిన్నప్పుడు నేను ఏదో ఆ క్రైమ్ అండ్ థ్రిల్లర్ నావల్సు, డిటెక్టివ్ నావల్సు వాటి ప్రభావంతో ఈ సినిమా అర్థం కాని హిందీ అంటే అప్పటికి ఏమీ తెలియదు, అయినా సరే చూసి సంతోషించాము. తర్వాత ఈ సినిమాని మాటిమాటికి చూసినప్పుడు ఈ సినిమాలో విశేషం ఏమిటి? ఉదాహరణకి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించినటువంటి జావేద్ అఖ్తర్, సలీం ఖాన్ ఇద్దరూ కలిసి అందించారు. వాళ్ళు చెప్పినటువంటి చాలా ఎనెక్డోట్స్ ఉన్నాయి. తర్వాత చూస్తే కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, సినిమాల గురించి అర్థమైన తర్వాత, సాహిత్యాన్ని ఇంత బాగా చదువుకున్న తర్వాత ఈ సినిమా గొప్పతనం ఏమిటి అని ఆలోచిస్తే, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఒక శిల్పం ఎలా చెక్కుతాడో అలా చెక్కారండి రైటర్స్. కథ సరే, కథలో ఉన్న సారం సరే, అధర్మం మీద ధర్మం, అసత్యం మీద సత్యం, అన్యాయం మీద న్యాయం, విలన్ల మీద హీరో. సో ఇదంతా పోరాటము, చివరికి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, హీరో గెలుస్తాడు. సరే, ఇందులో ఇద్దరు హీరోలు, ఒక హీరో మరణిస్తాడు. ఇదంతా కూడా మీరు సినిమా చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి గొప్పతనం గురించి చెప్పాలనే నేను అనుకున్నాను. ఏమిటంటే, ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెషల్ క్వాలిటీ పెట్టి, మేనరిజమ్స్ అంటామే. ఇందులో ధర్మేందర్ క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు వీరు. అలాగే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ జై, అతనికి కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. హేమమాలిని బసంతి, ఆమెకి ఒక మేనరిజం ఉంటుంది. జయబాదరి రాధా క్యారెక్టర్, ఆమెకు ఒక టైప్ క్వాలిటీ. సంజీవ్ కుమార్, అక్కడ ఠాకూర్ బలదేవ్ సింగ్ పాత్రను పోషించినటువంటి సంజీవ్ కుమార్, ఆ క్యారెక్టర్. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. కానీ చిన్న క్యారెక్టర్స్ ఉంటాయే విచిత్రంగా. అరిహో సాంబా అంటావు, సాంబా వాడు ఒక్కడు, వాడికి ఏం డైలాగులు ఉండవు, ఒకే ఒక డైలాగ్ ఉంటుంది. కొండ మీద నుంచొని ఉంటాడు, వాడికి ఒక క్వాలిటీ. తేరా క్యా హోగా కాలియా అనేవాడు ఒకడు ఉంటాడు, వాడికి డైలాగ్ లేవు, ఓన్లీ వన్ డైలాగ్, వాడికి ఒక క్వాలిటీ. ఆఖరికి హేమమాలిని అంటే బసంతి, ఆమె నానమ్మ అమ్మమ్మ ఉంటుంది కదా, ఆమె మౌసి అంటారు వీళ్ళు, ధర్మేందర్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ. ఆమెకు ఒక రకమైనటువంటి క్యారెక్టర్. ఇలాగా ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా మనం మర్చిపోలేనట్టుగా మలచినటువంటి ఆ రైటర్స్, అలాగే రమేష్ సిప్పి డైరెక్టర్, వీళ్ళ ప్రతిభకి తార్కాణంగా, గీటురాయిగా ఈ షోలే నిలిచింది. అందుకనే ఈ షోలే ఇప్పటికీ కూడా 50 ఏళ్ళైనా సరే ఎవరూ కూడా రీమేక్ చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే ఇక అంతకు మించి
అంటే రీమేక్ చేయడం అంటే అంతకు మించి మెరుగైనటువంటి రీతిలో మలచడానికి అవకాశం ఉంటే రీమేక్ చేస్తారు. ఇక అవకాశం లేనట్టుగా వీళ్ళు సినిమా తీసేశారనమాట. అంటే ప్రతి సన్నివేశాన్ని, పాత్రనే కాదు, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంభాషణ, ప్రతి క్యారెక్టర్కు ఉండేటటువంటి ఆ స్పెషల్ క్వాలిటీస్తో పాటు ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటల తీరు, వీటినన్నిటినీ కూడా ఆ విధంగా మలిచారు. మనం సినిమా ఎంతకాలం అయిన తర్వాత కూడా మెయిన్ క్యారెక్టర్స్నే కాదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. ఆ సాంబా అనేవాడిని, కాళియా అనేటటువంటి, ఆఖరికి బసంతి నడిపిన గుర్రబండి మోసినటువంటి ఆ గుర్రం ధన్ను ఉందే, ఆ గుర్రం కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో అంత బాగా తీర్చిదిద్దారు కాబట్టి షోలే సినిమా ఇప్పటి వరకు నిలిచి ఉంది. అందరి మైండ్లలో ఆ సన్నివేశాలన్నీ నిలిచే ఉంటాయి, ఆ సందర్భాలన్నీ నిలిచే ఉంటాయి, ఆ సంభాషణలన్నీ నిలిచే ఉంటాయి. కాబట్టి దీనికి అన్నీ ప్రతిదీ కూడా అక్కడికి దీనికి అందించినటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి ఆర్డి బర్మన్ కానీ, అలాగే పాటలు రాసినటువంటి ఆనంద్ బక్షి కానీ, ఎవరిని మర్చిపోలేం. అన్నిటికంటే ముఖ్యంగా గబ్బర్ సింగ్ని అసలు మర్చిపోలేం. గబ్బర్ సింగ్ క్యారెక్టర్ వేసినటువంటి అంజాద్ ఖాన్. నేను అప్పుడు సినిమాని ఎవరి కోసం చూసేవాడిని అంటే, అమితాబ్ బచ్చన్ కోసమా, ధర్మేంద్ర కోసమా, లేదా హేమాలిని కోసమా అంటే వీళ్ళందరి కోసము చూసేవాడిని. ప్రత్యేకించి గబ్బర్ సింగ్ కోసం చూసేవాడిని. గబ్బర్ సింగ్ను చూస్తే భయంతో వణికిపోయి ఆ కళ్ళు, అసలు అతను వచ్చేటప్పుడు, ఆ క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ మ్యూజిక్, వాడి యొక్క వికృతమైనటువంటి అదొక రకమైనటువంటి నవ్వు, అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇప్పటికీ ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇది సినిమా చూస్తున్నాం కదా అని తెలిసినా సరే గబ్బర్ సింగ్ కనపడితే భయపడుతూ గబ్బర్ సింగ్నే చూడాలనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దినటువంటి తీరేటువంటిది అనమాట. ఇందులో కొన్ని అనెక్డోట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి జావేద్ అఖ్తర్ సాబు చాలాసార్లు చెప్పాడు. ఈ గబ్బర్ సింగ్ రోల్ అట యాక్చువల్గా డానీ అనే అతను సైన్ చేశాడు గబ్బర్ సింగ్ రోల్ కోసం. కానీ అతను అదే సమయంలో ఇంకొక సినిమా కూడా సైన్ చేసి ఉన్నాడంట. 2 సినిమాల్లో ఏదో ఒకటే చేయాలనేటటువంటి సమస్య వచ్చినప్పుడు అతను షోలేను వదిలేసుకున్నాడు. అప్పుడు జావేద్ అఖ్తరు ఎప్పుడో ఏదో ఒక నాటకంలో ఈ అంజాద్ ఖాన్ని చూడడం జరిగిందంట. అది సలీం ఖాన్కి చెప్పాడు తన కో రైటరు. అప్పటికి తనకంటే ఒక 10 years పెద్దవాడేనేమో సలీం ఖాన్. ఇద్దరూ కలిసి అప్పట్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ని సృష్టించిందే హిందీ సినిమాను మలుపు తిప్పినటువంటి వీళ్ళిద్దరు రైటర్స్. వీళ్ళిద్దరు చరిత్ర వేరే ఉంది. సో వాళ్ళు అంజాద్ ఖాన్కి ఈ అవకాశాన్ని ఇచ్చారు. రమేష్ సిప్పి స్క్రీన్ టెస్ట్ చేశాడు. ధన్మని ఆయన్ని ఆ పాత్రలో పెట్టారు. ఇక గబ్బర్ సింగ్ మనకు అలా గుర్తుండిపోతాడు. సినిమాని రీమేక్ అయితే చేయలేదు, కానీ గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్లను పెట్టడానికి, ఆ షోలే సినిమా లాంటి కథలు, అనేక కథలతో సినిమాలు తీయడానికి ఈ సినిమా మూలం అయింది. కానీ ఏ సన్నివేశాన్ని కూడా అసలు ఇది వేస్ట్గా వదలకుండా 3 గంటల పైచిలుకు, 3 గంటల 10 నిమిషాలు దాదాపు ఈ సినిమా ఉంటుంది. కానీ 3 క్షణాలు కూడా పాఠకుల్ని 30 సార్లు చూసినా 31సారి బోరు కొట్టకుండా ఉంటుందన్నమాట. అది ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. ఇందులో ఉన్నటువంటి అనెక్డోట్స్లో ఇంకోటి ఏమిటంటే, గబ్బర్ సింగ్ పాత్రని మొత్తం అంటే క్యారెక్టర్సు సైన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ అప్పటికి రైజింగ్లో ఉన్నాడు, అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. ధర్మేందర్ అప్పటికే సూపర్ స్టారు, సంజీవ్ కుమార్. అయితే అమితాబ్ బచ్చన్ ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాతట, నేను గబ్బర్ సింగ్ రోల్ వేస్తానన్నా అంట అమితాబ్ బచ్చన్. అబ్బే కాదు నువ్వు హీరో రోలే వేయాలి అని చెప్పి. సంజీవ్ కుమార్ కూడా నేను ఈ రోల్ వేస్తా, గబ్బర్ సింగ్ రోల్ కావాలని పేచీ పెట్టాడు. లేదు మీకు ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళే వేయండి అని చెప్పేసి గబ్బర్ సింగ్ అంజాద్ ఖాన్ కోసం అట్లాగే ఉంచారు. ఇట్లాంటివి అనెక్డోట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఇది ఆ రామ్గఢ్ ఆ విలేజ్
ఏ విలేజ్ మీద అయితే ఈ గబ్బర్ సింగ్ ముఠా దాడి చేస్తూ ఉంటుందో ఆ విలేజ్ బెంగళూరుకి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో సెట్ వేసి అక్కడ ఆ కొండల మధ్యలో ఈ సినిమా తీశారు. దానికి ఇప్పటికీ రామ్గఢ్గా ఆ పేరు అలాగా చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను మొన్న వెళ్ళినప్పుడు బెంగళూరు ఈ మధ్య మా మిత్రుడు చూపించాడు కూడా. అలాగే ఇందులో ధర్మేంద్ర రోళ్ళు అంటే ఎవరి రోల్ని తీసివేయడానికి లేదు, ఏ సంభాషణని తీసివేయడానికి లేదు. కానీ మనకి షోలే చూసిన వెంటనే ధర్మేంద్ర గుర్తొచ్చాడు అనుకోండి. ధర్మేంద్ర వాటర్ ట్యాంక్ ఎక్కి మందు తాగి ఓ గాँव वालो ये बसंती है ना बसंती इससे मेरा लगन होने वाला है అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మౌసీని తిడుతూ ఉంటాడు. ఈ మౌసీ కారణంగా నేను చచ్చిపోతున్నాను, నేను దూకేస్తున్నాను నాటకం ఆడుతూ ఉంటాడు. అయ్యా నీ మిత్రుడిని కాపాడవేంటని బసంతి వెళ్ళి ఏమాల్ని ఆ అమితాబ్ బచ్చన్ చెట్టు దగ్గర కూర్చుంటే అడుగుతుంటే అరే సాలా నాటంకి నాటకర్రా అని అంటాడు. ప్రతి ఒక చిన్న డైలాగ్ కూడా, పెద్ద సన్నివేశం నుంచి చిన్న డైలాగ్ కూడా మనం మర్చిపోలేమన్నమాట. అలాగా మలిచారు. ఆ తర్వాత ధర్మేందర్ ఈ స్క్రిప్ట్ అంతా చదువుకున్న తర్వాత ఇదంతా కూడా ధర్మేందర్ లవ్ స్టోరీని డెవలప్ చేయడం అనేటటువంటిది తర్వాత ధర్మేందర్ అడిగాడంట. ఇదేదో ఇందులో మొత్తం సినిమాలో ఈ జై క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ కొంచెం లీడ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు, ఎక్కువగా ఆయనది ఎక్కువగా ఆకర్షించేటట్టుగా ఉంది, నాకేదన్నా కొంచెం కల్పించండి అంటే అప్పుడు జావేద్ అఖ్తర్ ఇది కాస్త ఈ సన్నివేశాలు కల్పించారట. ఏది ఈ ధర్మేందర్ కోసం అమితాబ్ బచ్చన్ వెళ్ళి మౌసీని అడగడం, మీ అమ్మాయిని మా వాడికి ఇవ్వండి అని చెప్పి అక్కడ డైలాగులు ఉంటాయే, మీ అబ్బాయి కులం ఏంటి గోత్రం ఏంటంటే అరే రే రే కోయి బాత్ నహీ హై ఓ పతా చల్ జాయేగా తో ఆప్కో జల్దీ బతా దేంగే అంటే తెలిసిన వెంటనే మీకు చెప్తా అంటే కులం గోత్రం ఏమీ లేవా అంటే ఇలాగా అంటే వాడు పేకాడతాడని మందు తాగుతాడని ఇవన్నీ కూడా భలే 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 అంటే మనకి నవ్వు వస్తుంది. వీడు స్నేహితుడు పెళ్లి చెడగొట్టున్నాడా అని మనకి ఇట్లాగా అనిపిస్తూ ఉంటుందని ప్రతి డైలాగ్ అంటే వీటిని కొంచెం తర్వాత కాలంలో డెవలప్ చేశారంట. జావేద్ అఖ్తర్ చెప్తేనే కానీ మనకు తెలియలేదు. ఒకసారి జావేద్ అఖ్తర్కి అసలు నాకు ఈ పాత్ర ఇంకా నాకు ఏదో కల్పించండి అని ధర్మేందర్ అంటే అప్పుడు ఈ మౌసీతో అమితాబ్ మాట్లాడడం, ట్యాంక్ ఎక్కి మందు తాగి నేను ఇక్కడ దూకి చచ్చిపోతాను అనేటటువంటి ఆ సన్నివేశం ఉందే ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం. చాలా చోట్ల పెడతా ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు ధర్మేందర్ డైలాగ్ని. అది జావేద్ అఖ్తర్కి చెప్పి ఇది మీరు డెవలప్ చేయండి, ఇది డైలాగ్స్ రాయండి అంటే ఆయన రాద్దాంలే అని తట్టక అలా 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 ఆలోచిస్తూ ఒకసారి అర్జెంటుగా బెంగళూరు నుంచి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్తూ కాగితం పట్టుకొని రాయడం మొదలుపెట్టాడంట. డైలాగులు అవ్వలేదు, ఇంకా ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది, మీకు ఫ్లైట్ టైం అయిపోయింది డైరెక్టర్ అక్కడ డ్రైవర్ చెప్తుంటుంటే అక్కడ ఆ కారు మీద పైన కాగితం పెట్టేసి అక్కడ డైలాగులు రాశాడంట. అంత హర్రీబుర్రీగా రాసినటువంటి డైలాగులు మొత్తం షోలే సినిమాకి హైలైట్. ఇక అసలు ఇంక ఎవరి గురించి చెప్తాము, ఏ క్యారెక్టర్ గురించి చెప్తాము? అంజాద్ ఖాన్ గురించి, గబ్బర్ సింగ్ గురించి చెప్పాలంటే ఇక అది మనకి గంటలు సరిపోదన్నమాట. సో ఇవన్నీ చాలా విషయాలు, ఇట్లాంటివి చాలా ఎనెక్డోట్స్ ఉన్నాయండి. అయితే ఇందులో ముఖ్యంగా నేను చెప్పిన రామాయణానికి దీనికి ఒక పోలిక ఉందని. ఆ పోలిక ఏమిటయ్యా అంటే ఒక మిత్రుడు, మన ప్రసేన్ అనే మిత్రుడు దీని గురించి చెప్పాడు. ఒక దాంట్లో ఈరోజు ఒక పోస్ట్లో రాశాడు, నేను మీకు చదివి వినిపిస్తాను. అదేమిటంటే అంటే ఇందులో పోలీస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ అతను గబ్బర్ సింగ్ని పట్టుకోవాలి, అతనికి ఇద్దరు సహాయం అవసరం అవుతారు, ఇద్దరు ఖైదీలు కావాలని చెప్పేసి ఆయన ఇఫ్తికార్ అనే జైలర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. గుర్తు తెచ్చుకోండి సినిమా స్టోరీ. ఆ ఇద్దరు ఖైదీలే ధర్మేందర్, అమితాబ్, వీరు జై క్యారెక్టర్స్. సో రామాయణానికి దీనికి లింక్ ఏమిటి? బందిపోట్లు గ్రామం మీద దాడి చేస్తున్నారు, ఆ బందిపోట్లని ఎలాగైనా సరే
మనం రూపుమాపాలని చెప్పి ఇద్దరు ఖైదీలని సహాయం కోసం పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. రామాయణంలో ఏమిటి, విశ్వామిత్రుడు దశరథ రాజుని అడుగుతాడు, మీ ఇద్దరు బిడ్డల్ని పంపించండి, మా తపస్సుని మా మా తపోవాటికల్ని భగ్నం చేస్తూ ధ్వంసం చేస్తూ రాక్షసులు చాలామంది విరుచుకుపడుతున్నారు, వాళ్ళని సంహరించాలి అని చెప్పేసి దశరథుడిని విశ్వామిత్రుడు అడుగుతాడు కదా. సో అక్కడ అదనమాట. అంటే ఓ మిషన్ కోసం నీ జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలు నాకు కావాలంటాడు సంజీవ్ కుమార్. అలాగే ఒక దుర్మార్గాన్ని అరికట్టడానికి నీ ఇద్దరు కుమారులు నాకు కావాలంటాడు విశ్వామిత్రుడు. ఏంటా మిషన్ అని ఆ జైలర్ అడిగితే దశరథుడు కూడా ఏంటా దుర్మార్గం అని అడుగుతాడు. ఒక ఊరి మీద పడి దోచుకుంటున్నారు బందిపోట్లు, వాళ్ళని అరికట్టాలని సంజీవ్ కుమార్ అంటాడు. అలాగే ఒక యాగాన్ని, మేము చేసే యజ్ఞయాగాల్ని అడ్డుకుంటున్నారు ఇద్దరు రాక్షసులు, వాళ్ళని చంపాలని విశ్వామిత్రుడు అంటాడు. దొంగలతో మిషన్ ఏంటి, నా ఫోర్స్ మొత్తం ఇస్తాను తీసుకెళ్ళని ఆ జైలర్ అంటాడు. ఇద్దరు ఖైదీలు వాళ్ళు మామూలు చిల్లర దొంగతనాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళతో ఏంటనంటే అలాగే నా బిడ్డలు పాలుగారే పసిమొగ్గలు, వాళ్ళెందుకు మొత్తం నా సైన్యాన్ని ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పేసి దశరథుడు అంటాడు. కాదు, నాకు ఆ ఇద్దరు ఖైదీలు ఆ దొంగలే ఇద్దరే కావాలని చెప్పి సంజీవ్ కుమార్ అంటాడు. నాకు నీ ఇద్దరు పిల్లలే కావాలని విశ్వామిత్రుడు అంటాడు. అలాగే ఆ ఇద్దరు జేబు దొంగలు వాళ్ళిద్దరూ కూడా ధర్మేందరు, అమితాబ్, వాళ్ళు అంజాద్ ఖాన్ అనే బందిపోటుని అంజాద్ ఖాన్ అనుకొని అంతమొందిస్తారు. ఆ ఇద్దరు ఎవరు, రాముడు లక్ష్మణుడు. ఇది రామాయణానికి దీనికి. రామాయణంలో ఉన్న అతి కీలకమైనటువంటి అంటే ఒక చిన్న ఘట్టం రామాయణంలో ఇది మొత్తం రామాయణం కాదు. అలాగే షోలేలో ఒక చిన్న ఇన్స్పిరేషన్ కోసం దీన్ని తీసుకున్నారు. మొత్తం రామాయణాన్ని షోలేతో పోల్చడానికి అవకాశం లేదు. కాకపోతే అక్కడ రామలక్ష్మణులు ఎవరు చనిపోలేదు. ఇక్కడ ఇద్దరు హీరోల్లో అమితాబ్ క్యారెక్టర్, జై క్యారెక్టర్ చనిపోతాడు అక్కడ. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరిగిందంట సినిమా తీసేటప్పుడు. అలాగే హీరోని చంపేస్తే అలాగా అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఎట్టి పరిస్థితులు అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు 3 వారాల పాటు పెద్దగా ఎవరు చూడలేదంట. అసలు ఈ కథ తీసుకొని వెళితే హాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ రిజెక్ట్ చేసిందంట. ఇవన్నీ కూడా జావేద్ అఖ్తర్ చెప్పాడు. రిలీజ్ అయిన 3 వారాల దాకా హాల్స్ నిండలేదు అక్కడ. కానీ వీళ్ళు ఇద్దరు కూడా సలీం ఖాన్, రైటర్స్ ఇద్దరు కూడా సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ ఇద్దరు కూడా ఏం చెప్పారంటే, ఇది ఒక ఇంటర్వ్యూలో ఇది ₹1 కోటి వసూలు చేస్తుంది, ₹1 కోటి బిజినెస్ చేస్తుందని. అప్పటికి ₹1 కోటి బిజినెస్ చేసిన సినిమా లేదు. సో ఈ సినిమా చేస్తుందని వీళ్ళు ప్రకటించారు ధైర్యంగా. కానీ 3 వారాల వరకు ఏం ఆడలే. చాలామంది ఏమిటి గొడవ ఇదంతా, ఇంత ఖర్చు పెట్టి ఆ సిప్పి తీశాడు ఈ సినిమాని అని చెప్పేసి అందరూ అనుకున్నారు. వీళ్ళని కూడా ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు, ₹1 కోటి అంటున్నారని. జావేద్ అఖ్తర్ జోక్గా అంటున్నాడు కదా, మొన్న ఇంటర్వ్యూ చూశాను, మేము ₹1 కోటి వస్తుంది అని చెప్పాము, మేము తప్పు అని ప్రూవ్ అయింది. ఎందుకు తప్పు అని ప్రూవ్ అయిందంటే ఆ సినిమా 3 కోట్లు చేసింది అని. సో మొదట్లో బ్యాడ్ టాక్ వచ్చిన పెద్దగా మంచి అంటే ఇది 100% సక్సెస్ అని ఓహో అని చెప్పేసి టాక్ రాలేదు. కానీ తర్వాత అందుకొని సంవత్సరాల తరబడి ఆ సినిమా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోయి ఉంది. ఎవరు ఆ సినిమాని రీమేక్ చేయడానికి అవకాశం లేకుండా ప్రతి క్షణాన్ని, ప్రతి బిట్ని, ప్రతి ఫ్రేమ్ని అంత గొప్పగా చిత్రీకరించారు. అందుకని అంటే షోలే సినిమా అప్పటికీ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది. అందుకని ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ షోలే సినిమాని నేను గుర్తు చేసుకున్నాను. నచ్చితే ఒకసారి మళ్ళీ షోలే సినిమా చూడండి. థ్యాంక్ యూ.